నేను ఒక పెద్దింటి కోడల్ని, విధివశాత్తు నా భర్త మరణించారు, దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను. నా కుటుంబ సభ్యుల అండతో, నా బిడ్డల అండతో, నా ఆడపడుచుల అండతో అని చెప్పాను. అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు. ప్రజలు మొత్తం చూస్తున్నారు. అతను ఆడుతున్న నాటకం అని చెప్పి ఇలాగ మాట్లాడినప్పుడు ఏ అభిమానులో వాళ్ళకి కడుపు మండిపోయి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తే మాకు తెలిసి ఆపండి అని కూడా చెప్పాం. వాళ్ళు ఆపేశారు. ఇతను మొత్తం పగలగొట్టుకున్నాడు సింపతి కోసం. ఏం లేదు, మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాం. ఎస్పీ గారికి నా పర్సనల్గా కంప్లైంట్ చేయబోతున్నాను. ఇది ఇక్కడితో మాత్రం వదలను. ఒక మహిళను గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి. మళ్ళీ ఇంకొక మహిళను గురించి ఇలాగ మాట్లాడకూడదు.